హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం తెలుసుకుందామంటే ప్రతి ఒక్క క్రియేటర్స్ కోసం అయితే మనకి ప్రతి ఒక్క క్రియేటర్ ఏమంటే మనకి వీడియో క్రియేట్ చేయడానికి మనకంటే యూట్యూబ్ అనేది సజెషన్గా తీసుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం అయితే నేనైతే ఈ వీడియో అనేది మీకు అయితే చెప్తున్నాను. సో యూట్యూబ్ కాకుండా ఇంకొక సైట్ అయితే మనకైతే అవైలబుల్ అవుతుంది. అందులో మనం ఎలాగ మనం అంటే మానిటైజేషన్ చేయడానికి 1000 సబ్స్క్రైబర్ అలాగే మనకి 4000 అవర్స్ కూడా అయితే మనకైతే అవసరం లేదు. అందులో మనం ఫస్ట్ అప్పటి నుంచి అయితే మనం వీడియో అప్లోడ్ చేసినప్పటి నుంచి అయితే మనకైతే ఆటోమేటిక్గా మనకైతే మానిటైజేషన్ అయితే అయిపోతుంది. సో అది మనకి ఏదో ఒకటి కాదు మనకి. సో మనకి చాలా మందికి తెలిసిందే మనకి డైలీ మోషన్ అనేది. సో డైలీ మోషన్ అనేది కూడా ఒక వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అనమాట. వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ఇది మనకి యూట్యూబ్లో ఎలాగైతే మనకైతే వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ఉందో అది కూడా అయితే మనకి సేమ్ అలాగే అయితే ఉంటుంది. కానీ ఇందులో మనకి ఏమంటే 1000 సబ్స్క్రైబర్ అలాగే మనకి 4000 అవర్స్ వాచ్ టైం కూడా అయితే మనకైతే కంప్లీట్ అయితే మాత్రం ఇందులో అయితే మనకైతే మానిటైజేషన్ కోసం అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి ఏమంటే మానిటైజేషన్ యాడ్సెన్స్ అనేది అప్లోడ్ అయిన తర్వాత మాత్రం మనకైతే ఇందులో అయితే మనకైతే మానిటైజేషన్ అయితే ఆన్ అయితే అవుతుంది. కానీ అందులో మనకి ఏమంటే ఫస్ట్ వీడియో నుంచి అయితే మీరైతే అమౌంట్ అనేది ఎర్న్ అయితే చేసుకోగలరు. సో డైలీ మోషన్లో అయితే అది అలాగైతే మనకైతే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇందులో అయితే మనకైతే ఛాన్సెస్ అయితే ఉండదు. సో మనకి డైలీ మోషన్లో ఎలా అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు, అలాగే మనం అంటే మానిటైజేషన్ కోసం ఎలా అయితే అప్లోడ్ చేసుకోవచ్చు, అలాగే ఇందులో మనం వీడియోస్ కూడా అయితే మనం ఎలా అయితే అప్లోడ్ అయితే చేయవచ్చు అనేది తెలుసుకుందాం ఫ్రెండ్. సో నా పీసీ నుంచి అయితే మీకైతే డైరెక్ట్గా అయితే మీకైతే ఎలా అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు, అలాగే మనం డైరెక్ట్గా మానిటైజేషన్ కూడా ఎలా అయితే చేయవచ్చు అనేది తెలుసుకుందాం. ఇక్కడ మనకి పైన కనిపిస్తుంది చూడండి, మనకి dailymotion.com/dm/partners/ అనేసి ఇక్కడైతే మనకైతే ఈ URL మీద మనం క్లిక్ చేస్తే మాత్రం ఇదైతే మనకైతే ఆటోమేటిక్గా మానిటైజేషన్ కూడా అయితే ఆటోమేటిక్గా ఎలిజిబిలిటీ అయితే అయిపోతుంది. ఆటోమేటిక్గా మనకి ఏమంటే మానిటైజేషన్ కూడా మనకి యూట్యూబ్ లాగా అయితే 4000 అవర్స్ అలాగే 1000 సబ్స్క్రైబర్ కూడా అవసరం లేదు ఇందులో అయితే. సో ఇక్కడ అయితే చూడొచ్చు మనకి ఏమంటే ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద కూడా అయితే మనం అయితే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్పుడు సో ఇక్కడ నేనైతే ఫస్ట్ టైం అయితే మీకు అయితే ఇది చూపిస్తున్నాను. సో మళ్ళీ అయితే బ్యాక్ అయితే వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత సో మనకి ఇక్కడ అన్నీ అయితే మనం అయితే కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చూడవచ్చు. సో dailymotion.com/dm/partners అని ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి గెట్ స్టార్టెడ్ మీద అయితే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది మనం ఫస్ట్ టైం క్రియేట్ చేసినప్పుడు. సో ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి అలాగే మనకు ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం ఇక్కడ ఒక డేట్ ఆఫ్ బర్త్ అనేది మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడైతే మనం అయితే సెలెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నా ఈమెయిల్ ఐడి నేనైతే అలాగే మనం డేట్ ఆఫ్ బర్త్ కూడా అయితే నేనైతే ఇచ్చేసి మళ్ళీ మనం అయితే సైన్ అప్ అయితే చేసేద్దాం. సో ఇక్కడ అలాగే మనకి ఇక్కడైతే ఐఎమ్ నాట్ రోబోట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మనం సైన్ అప్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో అదైతే నేనైతే కంప్లీట్ అయితే చేసి మళ్ళీ మీకు అయితే కలుద్దాం. సో ఓకే, సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలాగైతే మనకైతే వస్తుంది. సో యూర్ డేటా ప్రొటెక్ట్ అనేసి ఇక్కడైతే మనకు వస్తుంది. సో యాక్సెప్ట్ టీమ్స్ అనేసి మనకి టర్మ్స్ అండ్ కండిషన్ మీద అయితే మనం అయితే యాక్సెప్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అయితే యాక్సెప్ట్ అయితే మీద అయితే నేను క్లిక్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడైతే చూడొచ్చు మనకి బికమ్ ఏ పార్ట్నర్ అనేసి మనకి ఇక్కడైతే వచ్చేసింది. సో 3 స్టెప్ అనేది మనకైతే ఉంటుంది. ఇక్కడ మనకి ఫస్ట్ ది ఈమెయిల్ వెరిఫై అనేది చేయాల్సి ఉంటుంది. సో నాకు ఈమెయిల్కి ఒక వెరిఫై కోడ్ అయితే మనకైతే వస్తుంటుంది. సో 1 టైం పాస్వర్డ్ లాంటిది ఒక వెరిఫై కోడ్ లాగా మనకైతే మన ఏ ఈమెయిల్కి ఇచ్చున్నామో ఆ ఈమెయిల్ ఐడికి అయితే ఒక వెరిఫై కోడ్ అనేది వస్తుంది. సో నా మెయిల్ ఐడికి అయితే నాకైతే వచ్చేసింది కాబట్టి నేనైతే ఎంట్రీ అయితే చేస్తాను అంటున్నాను. సో ఇక్కడ చూడొచ్చు నాకు వచ్చిన మెయిల్ ఐడిలో ఇది అయితే మనకైతే కోడ్ అనేది వచ్చింది. సో ఇక్కడ అయితే చూడొచ్చు 6 డిజిట్ కోడ్ అయితే ఉంటుంది. దాని మీద మనం అంటే ఎంట్రీ అయితే చేయాల్సి ఉంటుంది. లేదనుకుంటే రాకపోయినట్టు ఉంటే మనకు రీసెంట్ కోడ్ కూడా అయితే మనకైతే కనిపిస్తుంది. సో నాకైతే వచ్చేసింది కాబట్టి నేనైతే ఎంట్రీ అయితే చేసాను. సో ఓకే, ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏమన్నమాట టర్మ్స్ అండ్ కండిషన్ మీద మనం ఇదన్నీ మనం రీడ్ అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మనం రీడ్ అయితే చేయాలనుకుంటే వాళ్ళు అయితే రీడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీకు అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటే రీడ్ అయితే చేయండి. సో నాకు అంత ఇంట్రెస్ట్ అయితే లేదు కాబట్టి నేనైతే రీడ్ అయితే చేయండి. చాలా అంటే చాలా ఎక్కువ కాదు ఇది అయితే. సో చాలా ఎక్కువ అయితే ఉంది. సో రీడ్ చేయాలంటే కనీసం మనకి ఒక 2 నుంచి 3 అవర్స్ వరకు అయితే మనకైతే రీడ్ చేయడానికి అయితే టైం అయితే పడుతుంది. నేనైతే యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ మీద అయితే నేనైతే క్లిక్ అయితే చేస్తున్నాను. ఆ తర్వాత మనం ఏమంటే థర్డ్ పొజిషన్లోకి అయితే వచ్చేస్తుంది. సో థర్డ్ దాంట్లో మనం ఏం చేయాలంటే మళ్ళీ మనం మన ప్రొఫైల్ ఐకాన్ అలాగే మనకి ఏమంటే కవర్ పేజ్ కూడా అయితే 2 అయితే మనం అయితే మ్యాక్సిమం మనం సెట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడవచ్చు మనకి ఏమంటే కవర్ పేజ్ కూడా సెలెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే మనం ప్రొఫైల్ కూడా అయితే మనం అయితే సెలెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ 2 సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఛానల్ నేమ్ కూడా అయితే మనకైతే కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ నా ఛానల్ నేమ్ కూడా అయితే ఇచ్చేసాను. సింపుల్గా మనకి ఏదో ఒక ప్లేయర్ ఉన్నట్టుగా. అలాగే మనం ట్యాగ్ లైన్ కూడా మనమైతే ఏదైనా మనం పేరుకి ట్యాగ్ లైన్ కూడా అయితే మనమైతే ఎంట్రీ అయితే చేసుకోవచ్చు. సో ట్యాగ్ లైన్ తెలుగు అని నేనైతే టైప్ అయితే చేశాను. అలాగే ఇక్కడ చూడొచ్చు మనకి ఏమంటే dailymotion.comలో కనిపిస్తుంది. మనం URL కూడా అయితే మనం నచ్చింది సెలెక్షన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇంగ్లీష్ అలాగే కంట్రీ కూడా అయితే మనం సెలెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇందులో లాస్ట్లో మనం ఏమంటే మన పేరు ఇచ్చేసి మనం ఏమంటే మన యూజర్ ఐడితో మనం అయితే కనెక్షన్ అయితే చేసుకోవచ్చు. సో ఇవన్నీ దాంట్లో ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఇవన్నీ మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా అయితే ఇచ్చింది.
ఫేస్బుక్, ట్విట్టర్, మనకి ఇన్స్టాగ్రామ్, అలాగే పింట్రెస్ట్ కూడా అయితే ఇందులో అయితే మనకైతే అవైలబుల్ అవుతుంది. అలాగే మనం యూఆర్ఎల్ కూడా అయితే మనం ఈజీగా అంటే మనం ఫస్ట్ టైం మనమైతే యూఆర్ఎల్ అనేది చేంజ్ అయితే చేసుకోవచ్చు. మనకి నచ్చిన యూఆర్ఎల్ కూడా అలాగే ఇచ్చిన తర్వాత అలాగే మనం అంటే మన వెబ్సైట్ యూఆర్ఎల్ కూడా అయితే మనమైతే డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు. సో మనకి వెబ్సైట్ యూఆర్ఎల్ కూడా ఇవ్వడానికి అయితే డైరెక్ట్గా ఇక్కడైతే మనకైతే మెన్షన్ అయితే చేస్తున్నారు. సో దాంట్లో యూఆర్ఎల్ టైప్ చేసినప్పుడు మనం ఏమైతే స్పేస్ అయితే ఇవ్వాల్సిన లేదు. స్పేస్ అనేది ఇస్తే మాత్రం యూఆర్ఎల్ అనేది క్రియేట్ అయితే కాదు. సో ఇక్కడైతే అందుకనేసి నాకు ఇలాగైతే అడుగుతుంది. సో స్పేస్ అనేది నేనైతే రిమూవ్ అయితే చేశాను. తెలుగు టెక్ అనేసి నేనైతే టైప్ అయితే చేస్తున్నాను. ఇక్కడ తెలుగు టెక్ 007 అనేసి. అలాగే ఇక్కడ మనకి యూఆర్ఎల్ ఏదైనా మనం ఒక యూఆర్ఎల్ అనేది మన వెబ్సైట్ది కానీ ఏదైనా ఫేస్బుక్ది కానీ ఏది కూడా అయితే మనం ఎంట్రీ అయితే చేసుకోవచ్చు. సో మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏమంటే మనకి ప్రొఫైల్ పిక్చర్ అలాగే మనకి కవర్ పేజ్ రెండు మాత్రం సేవ్ చేస్తే మాత్రం ఇదైతే మనకి ఇక్కడ సేవ్ అనే ఐకాన్ ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, అది అయితే మనకి సేవ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో నేను అది రెండు కూడా అయితే ఎంట్రీ అయితే చేసి మీకు అయితే సేవ్ చేసిన తర్వాత మళ్ళీ అయితే కలుస్తాను. సో కొంచెం అయితే వీడియో అయితే స్కిట్ అయితే చేస్తాను, ఎందుకంటే చాలా ల్యాగ్ అయితే అయిపోతుంది వీడియో అనేసి. సో నేనైతే ప్రస్తుతానికి అయితే నేనైతే ఫోటో అనేది సెలెక్షన్ అయితే చేయకుండా నేనైతే అప్లోడ్ అయితే చేద్దాం అనుకున్నాను. ఇక్కడైతే చూడొచ్చు మనకి ఏమంటే అప్డేట్ యువర్ పార్ట్నర్స్ అనేసి వచ్చింది, అలాగే మనకి ఓవర్సర్ అనేసి అది రెండు అయితే వచ్చింది. సో నేనైతే పార్ట్నర్గా అయితే ఉండాలనుకుంటున్నాను కాబట్టి మనకి మౌంటేషన్ చేసే అమౌంట్ కూడా అయితే నేనైతే కొంచెం ఎర్న్ అయితే చేయాలనుకుంటున్నాను కాబట్టి మనం పార్ట్నర్గా అయితే ఉండాల్సి ఉంటుంది. సో మళ్ళీ మనం అంటే ఛానల్ అనేది మనకు ఐకాన్ అనేది 100% అయితే మనం సెలెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. కవర్ పేజ్ కూడా అయితే మనం సెలెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ రెండు సెలెక్షన్ చేయకపోతే మాత్రం ఇదైతే సేవ్ అయితే కాదు, మన ఛానల్ అనేది క్రియేట్ అయితే కాదు. ఇక్కడైతే డైలీ మోషన్ దగ్గర అయితే సో ఇక్కడైతే మళ్ళీ మనకి ఏమంటే ఫస్ట్ నుంచి అయితే అన్నీ అయితే వచ్చేస్తూ ఉంటుంది. మనం ఛానల్ అనేది క్రియేట్ చేయాలంటే మెయిన్గా మనం ఛానల్ పేరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. లేదనుకోండి అలాగే మనం ఒక ప్రొఫైల్ పిక్ కూడా అయితే మనమైతే ప్రొఫైల్ పిక్, కవర్ పిక్ అయితే రెండు అయితే పిక్ చేసిన తర్వాత మనమైతే ఆటోమేటిక్గా మనమైతే సేవ్ అయితే చేసుకోగలం. లేదనుకుంటే ఇక్కడ మనకి సేవ్ అనే ఐకాన్ అనేది కనిపిస్తుంది కదా కింద మనకి, అందులో అయితే మనకైతే సేవ్ అయితే కుదరదు. సో ఇక్కడైతే నేనైతే ఒక ఫోటో రెండు ఫోటోలు అయితే క్లిక్ చేసిన తర్వాత మనకి సేవ్ అవుతుంది చూడండి. సో నా ఏదో ఒక ఫోటో అయితే నేనైతే సెలెక్షన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఎక్కడ ఉందో నా ఫోటోలు ఏదైనా ఒకటి సెలెక్షన్ అయితే చేసేసి మనం సేవ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ఓకే, ఇదైతే సో ఇదేంటంటే ప్రొఫైల్ పిక్ లాగా అయితే సెలెక్షన్ అయితే చేశాను. సో అలాగే మనకి కవర్ పిక్ కూడా అయితే క్రియేట్ అయితే చేద్దాం. సో కవర్ కూడా అయితే క్లిక్ చేస్తే మాత్రం ఇదైతే మనకి సేవ్ అయితే అవుతుంది, ఛానల్ అనేది క్రియేట్ అయితే అవుతుంది. సో ఓకే, ఈ రెండు సెలెక్షన్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు వచ్చింది చూడండి. మనకి దేంట్లో ఎలాగైతే వస్తుంది ఇక్కడ చూడొచ్చు, మొబైల్ ట్యాబ్ అలాగే ఈ రెండు కూడా అయితే మనకి ఎలాగైతే వస్తుంది అనేది ఇక్కడైతే మనకి మెన్షన్ అయితే చేస్తున్నారు. సో ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడైతే కొన్ని అయితే మనం మళ్ళీ చేంజ్ అయితే చేయాల్సి ఉంటుంది. ట్యాగ్ లైన్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. ట్యాగ్ లైన్ అలాగే డిస్క్రిప్షన్ ఏదైనా మనకి నచ్చింది పేరు కూడా అయితే రాసుకోవచ్చు. సో ఓకేనా, డిస్క్రిప్షన్లో హై బ్రో అని నేనైతే టైప్ అయితే చేశాను. సో అలాగే ఇక్కడ మనకి కంట్రీ వచ్చేసి ఇండియా అనేది మనం సెలెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే మనకి ఆటోమేటిక్గా ఇండియా అనేది వచ్చేస్తుంది. సో లేదనుకోండి మనం అయితే సేవ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మనకి సేవ్ అనేది వచ్చింది చూడండి. సో ఇప్పటివరకు అయితే సేవ్ అనేది రాలేదు. సో ఇప్పుడైతే మనకైతే సేవ్ ఐకాన్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం సేవ్ అయితే చేసేద్దాం. సో సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డైరెక్ట్గా అప్లోడ్ అనే ఐకాన్ కూడా కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ నుంచి అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో అది మనం ఎలా అన్నది అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి వీడియోస్ అంటే 10 ఒకేసారి మనం 10 వీడియోస్ వరకు అయితే మనమైతే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి సెలెక్ట్ అయ్యే 5 వీడియో ఫైల్ అనేసి ఇక్కడ కనిపిస్తుంది. దీని మీద అయితే క్లిక్ చేసి మనం వీడియో ఫైల్ అనేది క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఏదో ఒక వీడియో అనేది నేనైతే అప్లోడ్ అయితే చేద్దాం అనుకున్నాను. సో అప్లోడ్ చేసినప్పుడు మనకి ఎలాగైతే వస్తుంది అన్నది తెలుసుకుందాం. సో ఓకేనా, వీడియో అనేది అప్లోడ్ అయితే అవుతుంది. సో ఇక్కడ నేనైతే వీడియో అనేది అప్లోడ్ అయితే చేస్తున్నా. పబ్జీ మొబైల్ ఇండియా అనే వీడియో అయితే నేనైతే అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడవచ్చు మనకి అడ్వాన్స్ సెట్టింగ్ కూడా అయితే ఇందులో అయితే మనకైతే డైరెక్ట్గా అయితే అంది. సో ఇక్కడ అడ్వాన్స్ మీదకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మనం మౌంటేషన్ చేయాలా వద్దా అనేది అక్కడ కనిపిస్తుంటుంది. అలాగే ఇక్కడ బేసిక్ సెట్టింగ్ కూడా అయితే మనకైతే కనిపిస్తుంది. బేసిక్ దాంట్లో మనం కూడా చూడొచ్చు ఏజ్ డిస్టెన్స్ కాంటాక్ట్స్ అని చేయవచ్చు. అలాగే మనకి పబ్లిక్ చేయొచ్చు, ప్రైవేట్ అండ్ పాస్వర్డ్ ప్రొటెక్ట్ కూడా అయితే మనం సేవ్ అయితే చేసుకోవచ్చు. మనకి సేమ్ టు సేమ్ యూట్యూబ్లో ఎలాగైతే ఉంటుందో సేమ్ ఇందులో కూడా అలాగే అయితే ఉంటుంది. ఇలా మనకి టైటిల్, డిస్క్రిప్షన్ అలాగే ట్యాగ్ లైన్ కూడా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇందులో లాస్ట్లో కనుక చూసుకున్నట్టుకుంటే ఇందులో కూడా కేటగిరీ కూడా అయితే మనకి ఇందులో అయితే కనిపిస్తుంది. సో ఇది అయితే అప్లోడ్ అయిన తర్వాత మీకు అయితే కేటగిరీ కూడా అయితే మనం సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడవచ్చు కేటగిరీ అనేది ఐకాన్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఆ కేటగిరీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది గేమింగ్ వీడియో కాబట్టి గేమింగ్ వీడియోస్ మీద అయితే నేను క్లిక్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్.
సో ఇదైతే మనకైతే ఇక్కడ చూడొచ్చు, ఇది కూడా అయితే మనకైతే ప్రాసెసింగ్లో అయితే ఉంది. ఇప్పుడైతే దీనైతే పబ్లిష్లో ఐకాన్ కూడా వచ్చింది. సో దీనైతే పబ్లిష్ అయితే చేద్దాం. సో పబ్లిష్ చేసే ముందు సో డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేద్దాం. డిస్క్రిప్షన్లో ఏదైనా పేరు అయితే ఇచ్చేద్దాం. సో హాయ్ అనేసి ఇచ్చేద్దాం. అలాగే ట్యాగ్ లైన్ కూడా ఏదో ఒకటి ఇచ్చేద్దాం. పబ్జీ మొబైల్ అనేసి ఇచ్చేద్దాం. ఇక్కడైతే సో ఓకే, పబ్జీ మొబైల్ ఇండియా అనే టైప్ అయితే చేసేద్దాం. సో ఆ తర్వాత ఇక్కడైతే మనకైతే ఇదైతే ఇన్ఫామ్ డేటా అనేది క్లియర్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకి ప్రైవేట్ కావాలో అలాగే పబ్లిక్ కావాలనేది కూడా సెలెక్షన్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే మీకు చెప్పాను కదా, మనకి అడ్వాన్స్ సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి చూడొచ్చు, మనకి ఓన్లీ అలో యాడ్స్ కనిపిస్తుంది. అలాగే మోనిటైజేషన్ కూడా అయితే ఇందులో అయితే కనిపిస్తుంది. అలాగే మనం ఇందులో ప్లేలిస్ట్ కూడా అయితే ఇందులో నుంచి క్రియేట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడొచ్చు, మనకి యూఆర్ఎల్ కూడా అయితే ఇందులో అయితే వచ్చేసింది. సో యూఆర్ఎల్ అనేది కూడా నేనైతే కాపీ అయితే చేసేస్తున్నాను. సో ఇలా చేసి మనం అంటే వీడియోస్ అనేది పోస్ట్ అయితే చేసుకొని డైరెక్ట్గా మనం అయితే మోనిటైజేషన్ అయితే చేసుకోవచ్చు. సో మనకి ఎలాంటి కండిషన్ అనేది లేదు. మనకి యూట్యూబ్లో ఉన్నట్టుగా 4000 అవర్స్ అలాగే 1000 సబ్స్క్రైబర్ అనేది మనకైతే రీచ్ అయితే కావాల్సిన అవసరం అయితే ఇందులో ఏం లేదు. సో మనం ఈజీ అంటే ఈజీగా ఇందులో అయితే మనం అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ లైక్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అలాగే నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఇప్పుడు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేయాలి, పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి డౌట్ కానీ క్వశ్చన్ కానీ డెఫినెట్ కామెంట్ అయితే చేయండి. 100% రిప్లై ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ చదివి. హ్యాపీ నైస్ డే ఫ్రెండ్స్.